హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. దళిత వర్గాలు చూడాల్సిన వీడియో ఇది ముఖ్యంగా. ఎందుకంటే అణగారిన వర్గాలకి గత సంవత్సరాల నుండి కొట్లాడుతున్న వర్గీకరణ గురించి, మరి ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధిత కార్యాచరణ ఏ విధంగా జరిగింది? అసలు దాని హిస్టరీ ఏంటి? అసలు దానిలో ఎటువంటి ఘట్టాలు జరిగినాయి అనే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దళిత వర్గాల కోసము, దళిత మహిళల కోసము కొట్లాడిన లీడర్ మనతోనైతే ఉన్నారు. మాదిగ మహిళల సమైక్య అధ్యక్షురాలు, ఫౌండరు మేరీ మాదిగ గారు. నమస్తే అక్క. నమస్తే తమ్మి. జై హింద్. జేబీ. అక్క, ఈ దళిత వర్గాలకు మీరు చాలా కొట్లాడి ఇంతవరకు వచ్చారు. ఈ గత 30 సంవత్సరాలుగా మీరు కొట్లాడింది ఏదైతే వర్గీకరణ కోసమో, ఇప్పుడు మీ వాకిట్లో ఉంది. కానీ ఎందుకక్క మరి మీ ఇంట్లోకి తీసుకోకుండా ఆ వాకిట్లోనే ఉంచుతున్న తరుణం కనబడుతుందంటే ఏం చెప్తారు? అంటే మన వాకిట్లకు రావాలని కొట్లాడిన మనుషులే దాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. హ్మ్. ఆ అడ్డుకునే క్రమాన్ని మేము మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, నేను దండోరా ఫౌండరు, రాష్ట్ర మహిళా నాయకురాలిగా నేను ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మేము కంచంలేసుకొని తినే టైంకి మా పిల్లలకి ఆ అవకాశాల్ని మన వాళ్ళకి అందుకునే సమయంలో సంబంధం లేని వ్యక్తులతోటి, మాదిగలకు సంబంధం లేని వ్యక్తులతోటి, అదేపై మాదిగ ఉపకులాలు కూడా కాని వ్యక్తులతోటి, ఆ బీజేపీ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తులతోటి పక్కన పెట్టుకొని మాదిగ మాదిగ హక్కులని మరి కాపాడాలని కాపాడాలని మనం ఏదైతే సుదీర్ఘ కాలం పోరాటం చేసి అనేక జైళ్ళు, అనేక విధ్వంసాలు, అనేక పోరాటాలు, రైలు రోకోలు, రాస్తా రోకోలు, ధర్నాలు, పికెటింగులు, ఎన్ని పాదయాత్రలు, రథయాత్రలు ఎన్ని చేసి చేసి ఆఖరిలో ఈ 30 ఏండ్ల కల సాకారమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చిత్తశుద్ధితోటి అన్న మాట ప్రకారంగా నేను వర్గీకరణ చేస్తా అనే అన్న మాట ప్రకారంగా ఆయన చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చిన అటు అటు సుప్రీంకోర్టు 7 ధర్మాసనం 6లో తీర్పు వర్గీకరణ రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చని తీర్పు ఇస్తుండ్రనగానే పాపం ఆ దామోదర్ రాజనరసింహ గారు పొయ్యి చెవుల చెప్పి వర్గీకరణ విషయం మీద నీ స్పందన తెలియజేయి అని అనగానే అప్పుడు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో వాళ్ళకుందో దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేద్దామనే ఒక మానవతా దృక్పథంతో మంచి మనసుతోటి వచ్చి ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా నేను వర్గీకరణ భారతదేశంలో నేనే మొట్టమొదటిగా చేస్తా అని ముందుకొచ్చి అన్న మాట ప్రకారంగా వెంటనే ఆయనే ఒక మంత్రుల కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజా సంఘాలు మాదిగ సంఘాల తరపున సూచనలు సలహాలు తీసుకొని ఏదైతే ఆ మంత్రివర్గ కమిటీ మళ్ళీ ఒక ఏకసభ్య కమిషన్ని నియమించి జస్టిస్ షమీం అఖ్తర్ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, జనాభా పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వర్గాలకు ముందు స్థానం కల్పించి అవకాశం లేని వారికి నో షెల్టర్, నో ఫుడ్, ఏ అవకాశం లేని వాళ్లకు కూడు గుడ్డ నీడ లేని వారికి మొదటి అవకాశం, మొదటి గ్రూపులో రెండవ అవకాశం, కొంత మధ్యస్థంగా ఉన్న వాళ్లకు రెండవ స్థానంలో అవకాశం కల్పించి కొంత పూర్తిగా కొంచెం వరకు పూర్తిగా రిజర్వేషన్లు అమలైన నాటి నుంచి మెరుగుపడ్డ మాలవాళ్ళను ఒక గ్రూప్లో పెట్టేసి ఇంత స్పష్టంగా అక్షరాలతో సహా అంటే మనకి లెక్కలతో సహా వాళ్ళు తెలియజేసి మనకు 3 గ్రూపులుగా వర్గీకరించి ఏ కులానికి ఏ అన్యాయం జరగకుండా మాదిగ ఉపకులాలకు కూడా అన్యాయం జరగకుండా వాళ్ళు సమన్యాయం, సమధర్మం, సమపంపిణీ చేసిన దాన్ని ఆహ్వానించకుండా అవాక్కులు చెవాక్కులు వేలుకుంటూ దండోరతో సంబంధం లేని వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఈరోజు ఊరేగుతున్న ఆ నాయకుడిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఈ మాదిగలు, మాలలు ఏదైనా గానీ వీళ్ళ దళిత వర్గాలకు సంబంధిత పోరాటం అనగానే మనకి ఎంఆర్‌పీఎస్ గుర్తుకొస్తది. ఆ ఎంఆర్‌పీఎస్ మరి ఎందుకు ఆ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అలా చేస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేమో సీఎం రేవంత్ రెడ్డి తోపని చెప్తాడు. మళ్ళీ ఇంకొక రోజేమో ప్రెస్ మీట్ పెట్టేసేమో రేవంత్ రెడ్డి ఇట్లా దళితులకు అన్యాయం చేస్తా ఉన్నాడని చెప్తాడు. ఇంకొక రోజేమో ఇంకోటి చెప్తా ఉంటాడు. అంటే ఈ ఒక్క 3 రోజులలోనే ఈ విధంగా మాటలు మారుస్తున్న తీరుని ఎలా చూస్తా ఉన్నారు? ఆయనకు ఫస్ట్ వర్గీకరణ జరగాలని లేదండి. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే గతంలో 98లో వచ్చిన వర్గీకరణని కాపాడుకోలేకపోయిండని మేమనుకున్నాం. అవగాహన రాహిత్యంతో కాపాడుకోలేకపోయిండేమని మేమనుకున్నాం. ఇప్పుడు ఆయన పూర్తి అవగాహనతోటే ఈ వర్గీకరణను జరగకుండా దాంట్లో ఏదో ఒక పుల్ల వేసి అంటే
కడివెడు పాలల్లో ఉండే చిన్న విషపు చుక్క అన్నట్టు అదేదో పాలను విరగ్గొట్టాలనే ఒక విషపు చుక్కగా తయారైపోయిండు మాదిగొల్లకు. మాదిగొల్ల పాలిట అన్నప్రసాదం తిని ఏదో ఒక 15% వర్గీకరణ వస్తే ఆ 15% బాగుపడతారేమో. 100లో ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా కూడా మాదిగ ఉపకులాల బతుకులు పూర్తిగా ఏం బాగుపడవు. మాకు రావాల్సిన వాటా, మాకు దక్కాల్సిన వాటా ఇంకా 85% అది అట్నే ఉంది. మేము పొందుకోవాల్సిన వాటా. అది సప్లాన్లనే అనుకో, అది ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మాకు రావాల్సినది ఇంతవరకు ఆనాడు దామోదర రాజనరసింహ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ముందు వరుసలో ఉండి ఆయన పాత్ర ఆయన కీలకంగా వహించిండు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ తేవడంలో కూడా ఒక దళితుడిగా, ఒక మాదిగ వాడిగా ఆయన ముందుండి ఈ మాదిగ అనుబంధ కులాలకు మాల అనుబంధ కులాలకు సమన్యాయం జరిగేలా ఆయనే ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా తీసుకొచ్చిండు. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 2013 నుంచి ఇప్పటి వరకు ఇంకా దారి మళ్ళీపోతున్నాయి. వాటిని దళిత బడ్జెట్లో తీసుకోవాలనే ఒక ప్రణాళిక ఇంకా భవిష్యత్తులో మేము పనిచేసేది ఉంది. ముందు ఏంది అంటే ఓన్లీ ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మొత్తం మాదిగల సమస్యలు, అంటరాని వాళ్ళ బతుకులన్నీ సమూలమైతే అంటే కావు. కేవలం ఒక 15% విద్య, ఉద్యోగ అవకాశాలు మాత్రమే దక్కుతాయి తప్ప ఇంకా ఉపాధి రంగము, ఇంకా సంక్షేమ రంగము, ఇంకా సామాజిక వెనుకబాటు రంగము, ఇంకా రాజకీయ అవకాశాలు అనేకం ఇంకా మేము సాధించుకోవాల్సినవి ఉన్నాయి. రాజ్యాధికారము చాలా పెద్ద ప్రణాళిక ఉంది. కృష్ణ మాదిగ్ గారు ఏంటంటే ఆయన బీజేపీ తోటి అలయన్స్ కొట్టుకొని బీజేపీ ఎందుకంటే ఆయనకు వర్గీకరణ కావాలని లేదనేది ఆయనకు చిత్తశుద్ధి లేదు మాదిగ జాతి పట్ల. ఆయన బయట నటించే మాట ఒకటి, లోపల ఇన్నర్ ఒకటి. ఎందుకంటే మాకున్నదని మాకు అనిపిస్తుంది. ఆయన ప్రవర్తన తీరు శైలి చూస్తే కూడా అట్లానే ఉంది. ఎందుకంటే మేము అప్పుడు ఇది ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ అండి. మేము 49లో ఇక్కడ పొనుగోటి కృపాకర్ మాదిగ, కృష్ణ మాదిగ తర్వాత నాయకుడు. ఇక్కడ పిల్లి మాణిక్యరావు గారు ఆయన ఆంధ్ర నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నాడు. కనకారావు మాదిగ ఈయన కూడా మాదిగ సంఘానికి మాదిగ సంక్షేమానికి ఏదో దానికి ఒక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తుండ్రు గవర్నమెంట్లో. ఇక్కడ మందకృష్ణ మాదిగ్ గారు, ఇక్కడ దేవయ్య గారు అమరులైనరు. అశోక్ బాలేరావు గారు ఆ రోజు లాఠీచార్జ్ జరిగింది. నాకు కూడా కాలుకు దెబ్బ తగిలింది, నాకు తల దెబ్బ తగిలింది. ఇక్కడ దేవన సతీష్ మాదిగ, రాగటి సత్యం మాదిగ, మేరీ మాదిగ ఒక్క మహిళనండి ఆనాడు. ఎందుకు ఆనాడి నిజాయితీ చిత్తశుద్ధితోటి ఉద్యమం నడిచింది. ఆనాటి ఆకలి పోరాటం, ఆనాడు కన్నీళ్ళ పోరాటం, ఆనాడు ఒక తల్లి పిల్లల్లాగా కలిసి ఉండి పోరాడినం ఈ హక్కులు సాధించుకోవాలని చెప్పి. కానీ ఈనాడు ఒక ఎట్లున్నదంటే ఈనాడు ఒక హైటెక్ పోరాటం లాగా కనబడుతుంది. అంటే ఇది పోరాటం టైప్ లా కనబడతలేదు. ఒక స్మార్ట్ వర్క్ అలవాటు పడ్డారు. ఎట్లా ఈ జాతిని చూపించుకొని ఇంకా ఉద్యోగం పొందాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఇంకా ఈ దుకాణం ఇట్లే కొనసాగాలి, కొన్నేళ్ల తరబడి ఇంకా నేను ఇట్లే ఈ పోరాటం, నేనే వీరుడిని, నేనే శూరుడిని అని నా మీద పాటలు రావాలి, నా మీద అది కావాలి తప్ప ఈ జాతి ప్రయోజనాలు ఆయనకు లేవండి. జాతి ప్రయోజనాలు ముఖ్యంగా లేవు. తన జీవితమే మాదిగల కోసం అర్పితం చేశాను. తనకి ఎటువంటి పదవులు వచ్చినా కానీ ఆ పదవులని అన్ని పక్కన పెట్టి నేను వాళ్ళ కోసమే, ఆ వర్గాల కోసమే, అణగారిన వర్గాల కోసమే చేసిన త్యాగం అని తను చెప్తా ఉన్నారు. ఈరోజు మీరేమో తన ఉపాధి అన్నట్టుగా అంత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంత కారణం ఏంటి? అంత బలమైన కారణం ఏంటి? ఆయన జీవితమే మాదిగలు అన్నప్పుడు ఒక్కటే నేను మిమ్మల్ని అడుగుతున్న తమ్మి, చాలా నా కొడుకు వయసోడివి నువ్వు. ఇప్పుడు మనకొకటి ఒక ఆకాంక్ష ఉంటుంది. ఒకటి కావాలనుకుంటే ఇప్పుడు ఒక పరీక్ష రాసి వచ్చినావు, ఒక ఉద్యోగం కొట్టాలనో, ఒక చదువు పాస్ కావాలనో, అది పాస్ అయినాక మళ్ళా పరీక్ష రాస్తావా నువ్వు? రాస్తావా చెప్పు నాకు? రాయవు కదా. నీకు ఒక ఉద్యోగం వచ్చినాక మళ్ళీ ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తావా? కాకపోతే వచ్చిన ఉద్యోగంతో చేసుకుంటూ ఇంకో కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తావు కదా. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి నువ్వు నీ జీవితం అంకితం చేసినవని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బతుకు తెరువు కోసము ఈ సంఘాన్ని వాడుకున్నావు తప్ప నువ్వు ఈ జాతి కోసం నిజాయితీగా ఉన్నావని నాకు అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదంటే నీలో ఉన్న ఆ మోసపూరితం, ఆ కుట్రపూరితం, జాతిని అడ్డం పెట్టుకొని బ్రతుకు తెరువు పోరాటంగా చేస్తున్న లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నీ పక్కన నీతో పాటు కష్టపడి పనిచేసిన ఇంతమందిలో ఒక్కలన్నా నీ పక్కన ఉన్నారా చెప్పు ఈరోజు? అంటే నీ తప్పుల్ని ప్రశ్నిస్తారు, నిన్ను నిలదీస్తారు,
నువ్వు ఎక్కడెక్కడ ఒంటెద్దు పోకడ పోయి ఒంటెద్దు నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర కమిటీ అన్నప్పుడు అందరితో కూర్చొని చర్చించాలి. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడకుండా, నువ్వు ఎవరితో ఏ నిర్ణయం చేయకుండా ఒక్కడివే పోతావు. నువ్వు చంద్రబాబు నాయుడుకి మాదిగా ఆయన అని నువ్వు డప్పు కొట్టి చెప్పినావు కదా. మరి ఆ చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో చేస్తున్న దగ్గరకు పోయి అక్కడ పక్కడ పోరాటం చేయకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి దగ్గరనే నువ్వు తిరుగుబాటు పోరాటం చేస్తున్నావంటే నీకెట్లా వర్గీకరణ కావాలనే చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవాలి. అందుకనే నీకు వర్గీకరణ కావాలని లేదు. నీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ తొందరపడి నువ్వు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాం పేరిట మళ్ళా ఇంకా కొంత ఆస్తులు, మళ్ళా ఇంకా కొంత సంపాదన, పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని చూస్తే దానికి అడ్డుకట్ట వేసి షమీం అఖ్తర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు అది ఆధారం చేసుకొని వాళ్ళు వెంటనే ఈ లొల్లెంతెందుకని చెప్పి ఒక సామాజిక కోణంలో మాల వాళ్ళు కూడా అసెంబ్లీలో వ్యతిరేకించలేదండి, ఏ కులాల వాళ్ళు వ్యతిరేకించలేదండి. వాళ్ళందరూ ఇలా రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉండి వర్గీకరణకు వాళ్ళు మేమందరం ఏకీభవిస్తున్నామని చెప్పి తీర్మానం చేసి వర్గీకరణ ఇచ్చినాక నీకెందుకు నువ్వు అదే సాగు దప్పు కొడతాను చేయకపోతే సాగు దప్పు కొడతా, చేస్తేనేమో విజయం డప్పు కొడతా అని చెప్పినోనివి విజయం డప్పు ఎందుకు కొట్టలేదు? నువ్వు ఈ ఎవరి వెంకటేష్ నేత మాదిగా ఆయన మాలాయన మా దామోదర్ రాజనరసింహ అన్న గురించి ఏ మేరకు ఆయనకి? దామోదర్ రాజనరసింహ ఈ వర్గీకరణ రావడానికి ఎంత కృషి చేసిండో ఏ మేరకు ఆయనకి? దామోదర్ రాజనరసింహ మాదిగా ఉపకులాల పిల్లల బతుకు తెరువు కోసం వాళ్ళ తండ్రి గారు ఆయన కుటుంబం అంతా ఎట్లా చదివించడంలో కానీ ఎదిగించడంలో కానీ ఎంతవరకు వాళ్ళు చిత్తశుద్ధితో కృషి చేసింది తెలుసా ఆయనకి? అంటే ఇంకొక సిచ్యువేషన్ కూడా వస్తా ఉంది ఇక్కడ. ఏంటంటే ఆ రోజున కడియం శ్రీఆర్ గారు అడ్డుకున్నారు, ఈ రోజున దామోదర రాజనరసింహ గారు అడ్డుకుంటారు. మాదిగలకు వచ్చే ఏవైతే సంక్షేమాన్ని దాన్ని అడ్డుకుంటున్నారని కడియం శ్రీహరి కూడా ఎక్కడ అడ్డుకోలేదండి. అబద్ధాలు మాట్లాడకూడదు. కడియం శ్రీహరి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీలున్నా చిత్తశుద్ధితోటి వాళ్ళు చెయ్యాలని చూసినారు. కాకపోతే నీ యొక్క ఓవర్ యాక్షన్, నీ యొక్క మాటలు, నీ యొక్క రెచ్చగొట్టే విధానాలు, నీ యొక్క రెచ్చగొట్టే ప్రసంగాలు, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఆనాడు చేస్తానని మాట ఇచ్చి వెనకపోయినప్పుడు మమ్మల్ని ఏమన్నావు నువ్వు? పోయి కడియం శ్రీహరిని అడ్డుకోపోర్రి, వర్గీకరణ చేయనన్నాడు, చేస్తా అన్నాడు, గెలిచిండు, పోండి అని అంటే మేము 95లో పోయి ఆయన కారు కడ్డంగా పండుకున్నాం. అప్పుడు మేము అవగాహన లేదు మాకు కూడా. నువ్వు చెప్పిందే వేదం అనుకుని మేము తిరిగినాం. 95లో ఆయనను అడ్డుకున్నాం. ఆయన అడ్డుకున్నా వాళ్ళు చేయాల్సిన పనిని, జాతి పట్ల వాళ్ళు చేయాల్సిన పనిని చిత్తశుద్ధి చేసిరు. కానీ చేపించుకునే తీరులో నువ్వు వెనకబడిపోయినావు. అది ఏ పార్టీలో అయినా ఎవరైతే చేస్తాను ముందుకు వచ్చిండ్రో వాళ్ళతోటి సాటుకు పోయి ఒక మాట మాట్లాడతావు, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతావు. నేను మొన్న మీ టీవీలో కూడా చెప్పిన, మమ్మల్ని ఒక మీటింగ్కు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి అన్న మేము బయట నిన్ను తిడుతూనే ఉంటాం, ఏమనుకోకే, ఈ ప్రోగ్రాం ఖర్చులు అయితే ఇయ్యే అని చెప్పి మాట్లాడాను. అంటే దాన్ని ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి తోటి కూడా అట్లే కుమ్మక్కైనవేమని మాకు డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి చేస్తాను ముందుకొచ్చిండు, చేసినాక కూడా నువ్వు ఆయన దగ్గర పోయి కలిసినావు. నీకేమన్నా వాటా దక్కలేదని, ఆయన ఇస్తాన్న వాటా ఇయ్యలేదని కోపం వచ్చి ఇప్పుడు మాలలో నిమ్మటేసుకొని తిరుగుతున్నావా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే నీ పక్క నుండి నిన్ను అనువనువున గమనించిన మేమిప్పుడు నువ్వు ఈ ప్యాకేజ్ ముట్టలేదని ఇట్లా ఇల్లు ఎత్తనమేమని నాకు అనిపిస్తుంది. అయితే ఈ ప్యాకేజ్ సందర్భం కూడా ఒకసారి వచ్చింది, మేము కూడా అడిగిన ప్రశ్నము, సార్ మీరు ప్యాకేజీలు తీసుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారంట కదా అని ఇలా పలు విషయాలు కూడా ప్రశ్నించిన తరుణంలో తను ఏం చెప్పిన సందర్భం ఏంటంటే, నేను ప్యాకేజీలు తీసుకోలేదు, నా మాదిగ వర్గం కోసమే నాకు ఎంపీ సీట్ ఇస్తా అన్నారు, ఆ సీట్ ఇస్తా అన్నారు, ఈ సీట్ ఇస్తా అన్నారు, కానీ నేను వాళ్ళ కోసమే నేను తప్పించిపోతా ఉన్నాను, వాళ్ళ కోసమే చేస్తా ఉన్నాను తనే చెప్తా ఉన్నారు. అంత గర్వంగా చెప్తా ఉన్నారు, మీరేమో ఈ విధంగా చెప్తారు. అసలు ఏది వాస్తవం అంటే ఏం చెప్తారు? అసలు మేము చెప్పేదే వాస్తవం, ఆయన చెప్పేది శుద్ధ తప్పు. ఆయన ఏంటంటే ఒకటే నేను అడుగుతున్నా, నువ్వు ప్రధానమంత్రి మోడీని హైదరాబాద్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టినావు, పెరియర్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినావు. మీటింగ్ ఎందుకు పెట్టి నువ్వు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక రీజన్ అడగండి, మీరు టీవీలో అడగండి. ఏమన్నా పార్లమెంట్ లో చట్టం చేసిండు ఆయన వర్గీకరణ మీద? మహిళా బిల్లు చట్టం చేసిరు, మహిళలు మీటింగ్ పెట్టి ఆయనకు సన్మానం చెయ్యాలి, అవునా? లేదా తెలంగాణ కోసం ఆనాడు సోనియా గాంధీ, తెలంగాణ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ లో సోనియా గాంధీ, మీరా కుమారి, మాయావతి, ఈమెవరు ఉపరాష్ట్ర, వీళ్ళందరూ కలిసి మహిళలందరూ కలిసి అక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఆనాడు కేసీఆర్ విజయశాంతిలో ఎత్తే పార్లమెంట్ లో బిల్లు అయింది, మనకు తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీని తీసుకొచ్చి అత్తుకొని సన్మానం చేయాలి తెలంగాణ ప్రజలు.
మోడీని మహిళలు తీసుకొచ్చి సన్మానం చేయాలి. ఇంకో ఏవేవో బిల్లులు చేసిర్రు దానికోసం. వర్గీకరణ కోసం ఊసే ఎత్తలేదు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు. బిల్లు కూడా చేయలేదు. హ్మ్. ఏమి చేయలేదు. కనీసం ఆ దేవేందర్ సింగ్ ఇప్పుడు పంజాబ్‌లో వాళ్ళు ఏసిన దానికి మీరొక లాయర్‌ని పెట్టుకొని మీ రాష్ట్రాల వారీగా మీరు మాట్లాడుకోండి అంటే, సీఎం రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ గారు లాయర్‌లు పెట్టి ఆ రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కొంతమంది లాయర్ బృందాల్ని పంపించి, ఆ డబ్బులు పెట్టి, కేసులు వాదించి, వర్గీకరణకు రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని చెప్పినందుకా నువ్వు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత చేసేది? హ్మ్. నువ్వు మోడీని తీసుకొచ్చినవు. తీసుకొచ్చి నువ్వు ఆయన మీద పడి ఏడవాల్సిన అవసరం ఏముంది? నీ బిడ్డ పెళ్ళికి ఆయన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును తీసుకొచ్చి కాళ్ళు మొక్కడం ఏంది? పెళ్ళికొచ్చిండని కాళ్ళు మొక్కినవా? హ్మ్. లేకపోతే వర్గీకరణ చేసిండని కాళ్ళు అంటే మొక్కినవా? ఆయన ఎమోషనల్ అయిన సిట్యుయేషన్‌ని గూడా మీరు తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేనికి ఎమోషనల్? అంటే ఒక దళిత నాయకుడిగా ఉన్న తనకి దేశ ప్రధానమంత్రి నువ్వు హోదాలో ఉన్న ఆయన వ్యక్తి దగ్గరికి పోయి వచ్చి మీద పడి ఏడిచినవు. ఈయన దగ్గరికి పోయి నవ్వపోయినవు. హ్మ్. నవ్వితే కూడా ఏబీసీడీ అవ్వు గదా! హ్మ్. ఏమిటికి ఎమోషనల్ కావాలి నీకు? నిన్ను నీవు అంటే ప్రధానమంత్రి ఉన్న స్థాయిలో అక్కడిక్కడ ఒక దళిత వ్యక్తి పిలిస్తే వచ్చిండనే ఆ ప్రోగ్రామ్‌కి వచ్చిండనే ఆవేశం అంటే ఆవేదనతోని తన వ్యక్తపరిచినట్టు గూడా చెప్తా ఉన్నారు. దాన్ని గూడా మీరు తప్పు పడతా ఉన్నారు. అదంతా నటన ఏడుపండి. అదంతా నటన. నీకు వర్గీకరణ చేపించుకొని నువ్వు ఏడిచినవంటే అర్థం ఉంటది. హ్మ్. నువ్వు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో హ్మ్, పెంచి పోషించి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గీకరణ కూడా జరగాలని కోరుకున్నావు. హ్మ్. అది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి నీకు కండ్ల మంట, కడుపు మంట. హ్మ్. అంతే తప్ప నీకు వర్గీకరణ కావాలంటే ఎవడిస్తేందండి నీకు? ఆడు కాంగ్రెసోడు ఇస్తేంది, బీజేపీవోళ్ళు ఇస్తేంది, తెలుగుదేశపోళ్ళు ఇస్తేంది, టీఆర్ఎసోళ్ళు ఎవరిస్తే నీకేంది? హ్మ్. ఇప్పుడు మా కాంశీరామ్ గారు చెప్పేది మాకు రాజ్యాధికారం రావాలంటే నువ్వు గాడిద మీద పో, నువ్వు గుర్రం మీద పో, నువ్వు నడుచుకుంటా పో, నువ్వు బండెక్కిపో, కారెక్కిపో, ఏసీ కార్‌లో పో. కానీ హ్మ్. నువ్వు గమ్యం చేరడం నీకు పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ కీ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు. ఈ సందర్భం గూడా తను ఒక్కసారి చెప్పిండు. మీరేవైతే చెప్పారో ఆయన గూడా అదే చేస్తా ఉన్నాడు గదా! ఒకసారి బీజేపీకి పోయినా, కాంగ్రెస్‌కి పోయినా ఏది పోయినా గాని ఆ! తన గమ్యం ఏంది? ఈ రిజర్వేషన్‌ల ఆ! కోసం కొట్లాడుతున్నా అని రిజర్వేషన్ వచ్చింది గదా! వచ్చినాక గాడిద దిగాలి గదా! గాడిద మీదకెళ్ళి దిగాలి గదా నువ్వు. హ్మ్. మళ్ళా గాడిద ఎక్కుతా అంటే ఎట్లా? ఇప్పుడేమంటుండు? తను రిజర్వేషన్స్ అనేది ఓకే. ఆ! కొంతవరకు పెంచిర్రో, తగ్గిర్రో. ఇంకా బడుగు బలహీన అంటే డక్కలోళ్ళు గాని, చిందోళ్ళు గాని ఇవైతే పేర్లేవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇంకా అన్యాయం జరుగుతా ఉంది. వాళ్ళ కోసం కూడా ఫైట్ చేయాల్సిన విషయం ఇంకా మిగిలి ఉందని చెప్తా మంచి ఉన్నారు. ప్రశ్న అడిగినవు తమ్మి. ఆయన అడిగేదేందంటే 2000 జనాభా లెక్కల ప్రకారంగా నేత కాని 1,33,072 మందున్నారు. హ్మ్. నేత కాని వాళ్ళు. మహర్లు 31,938 జనాభా ఉన్నారు. ఒలియదాసరి 8,482 ఉన్నారు. మాలదాసరి 6,630 ఉన్నారు. మితల్ అయ్యల్వార్ వాళ్ళు 3,118 ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిపితే వీళ్ళందరూ కలిపినా కూడా ఒక గ్రూప్ కాదు వీళ్ళు. హ్మ్. ఈ జనాభా అంతా కలిపిన ఒక గ్రూప్ కాదు. వీళ్ళందరూ ఏందంటే వీళ్ళందరూ మూడో గ్రూప్‌లో ఉన్నారు వీళ్ళు. రెండో గ్రూప్‌లో ఏ గ్రూప్‌లో ఉన్నోళ్ళెవరు? దోర్, మాంగ్ గరోడి ఉన్నారు. ఈ 2 కులాలు ఏ గ్రూప్‌లో ఉన్నాయి. డోర్ కులం ఒకటి బి గ్రూప్‌లో ఉన్నది. సి గ్రూప్‌కు వచ్చింది అది ఇప్పుడు. వీరి జనాభా ఎంతుంది? 2146 మంది ఉన్నారు. ఇక్కడ మనకు 3 గ్రూపులుగా తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఇంపీరియల్ డేటా ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారంగా అనుభవపూర్వకంగా సేకరించి ఎంపారికల్ డేటా దీన్ని అంటారు. ఈ డేటా కింద 5 అంశాలు తీసుకున్నారు. ఏంటిదంటే జనాభా ఒకటి, వృత్తి ఒకటి, జనాభా ఒకటి, అక్షరాస్యత రేటు ఒకటి, వృత్తి ఒకటి, 4 ఉపాధి, 5 ఆర్థిక పరిస్థితులు. 2000 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్ కులాల జనాభా 52,17,768 మంది ఉన్నారు. హ్మ్. అయితే వీళ్ళను 3 గ్రూపులుగా చేసిండ్రు. ఆ 3 గ్రూపులుగా మొదటి వర్గం సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి విస్మరించబడిన షెడ్యూల్ కులాలు. హ్మ్. వీళ్ళంతా జనాభా ఎంతున్నారు? 1,71,625 మంది ఉన్నారు. వీళ్ళ పర్సెంటేజ్ ఎంతుంది? జనాభా శాతం ఎంతుంది? 2011 లెక్కల ప్రకారంగా 3.288% ఉన్నారు. వీళ్ళ కులాలెన్ని? 15. వీళ్ళకొచ్చిన
రిజర్వేషన్ శాతం ఎంత? 1. ఉమ్, ఎందుకు 1 అంటే ఒక శాతము రిజర్వేషన్ ఇయ్యాలంటే దాదాపు 3,00,000 పైచిలకు ఉండాలి. అవును. అయినా వీళ్ళు 1,71,665 మంది ఉంటే వాళ్ళు సగానికి కొంచెం ఎక్కువ ఉన్నా గానీ వాళ్ళకొక పర్సెంట్ ఇచ్చిండ్రు. ఉమ్, అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా కూడా లేకున్నా. ఎందుకు? వాళ్ళు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడి ఇంతవరకు ఎన్రోల్మెంట్లు కానోళ్ళున్నారు, గుడిసె లేనోళ్ళున్నారు, ఇల్లు లేనోళ్ళున్నారు, ఒక ఉద్యోగం కూడా కొట్టనోళ్ళున్నారు. ఏ అవకాశం లేని వాళ్ళనే ఈ మొదటి గ్రూప్‌లో పెట్టిండ్రండి. ఈ మొదటి గ్రూప్‌లో రెండో గ్రూప్‌లో మధ్యస్థంగా ఉన్న ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు. వీళ్ళు మాదిగలు. ఉమ్, 32,74,377 మంది వీళ్ళున్నారు. వీళ్ళ పర్సంటేజ్ ఎంత? 62.748. వీళ్ళంతా 18 కులాలు. వీళ్ళకొచ్చిన రిజర్వేషన్ ఎంత? 9. ఉమ్, అర్థమైందా? మూడో గ్రూపులు ఉన్నది గణనీయంగా ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు. వీళ్ళు 17,71,766 మంది ఉన్నారు. వీళ్ళ పర్సంటేజ్ ఎంత? 33.963. ఇక్కడ మాదిగలలో 7,4,8% ఎక్కువ ఉంది. ఉమ్, ఈడ 9,6,3% ఎక్కువ ఉంది. ఈ ఈ మూడో గ్రూప్లో ఉన్న కులాలన్నీ ఎంత? 26 కులాలు. ఉమ్, వీళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఎంత? 5 కులాలు. 5% రిజర్వేషన్ వచ్చింది. మొత్తం మనకున్న రిజర్వేషన్ ఎంత? 15. అవును. ఇక్కడ నీకు ఎక్కడ తేడా వచ్చింది? మొత్తం ఏమి లేనోని గుడిసెలున్నోని ఒక గ్రూపు, రేకులింట్లు ఉన్నోని ఒక గ్రూపు, ఉమ్, బిల్డింగులున్నోని ఒక గ్రూప్ ఇచ్చి ఇక్కడ తేడా ఎక్కడుంది? ఉమ్. ఇక్కడ దీంట్లో నీకెక్కడ వ్యతిరేకత కనబడుతుంది? దీని విషయంలో నువ్వు చెప్పు. మరి ఇంత మంచిగా ఉన్నదని కూడా ఎందుకు తప్పు పట్టాల్సిందంటే ఎందుకు పడుతురు అంటే ఎందుకంటే ఇంతగా గిల్లి పంచాది, గిచ్చి పంచాది, ఉమ్, దీన్ని మళ్ళా ఇంకో 10 ఏళ్ళు కాలయాపన చేసి మళ్ళీ ఎన్నికల దాకా దీన్ని టైం పాస్ చేసి మళ్ళీ బీజేపీకి ఓట్లు వేయండి అని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లా ఓపెన్గా చెప్పిండు. ఒక నాయకుడు, ఒక కుల నాయకుడు అట్లా డైరెక్ట్గా ఉమ్, ఒక పార్టీకి ఓట్లు వేయమని చెప్పొచ్చానండి, పిలుపునియొచ్చునా? ఉమ్. అంటే అంటే నువ్వు బీజేపీ తోటి నువ్వు కుమ్మక్కయి మళ్ళీ బీజేపీకి రేపు ఓట్లు దండుకొని రేపు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు రాబోయే అసెంబ్లీ, లోక్సభ, స్థానిక ఎలక్షన్లలో నీవు బీజేపీని పెంపొందించుకోవాలని. తన ప్రధాన అంశం ఏంటంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో మాదిగలకి న్యాయం జరుగుతుందో మాలలకి న్యాయం జరుగుతుందో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అందరికి కూడా వర్గీకరణ వల్ల చేపట్టాలి, కేంద్రం చేపట్టాలి. అందుకోసమే బీజేపీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర మిత్రపక్షంగా ఉండైనా మనం సాధించుకుందాం అన్నట్టు కూడా చెప్తా ఉన్న అంటే నీ తరుణం కనబడుతుంది. ఉద్దేశము నీకు ఎక్కడ ఒక దగ్గర నిలువు నీడ దొరికింది కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒక నీడ దొరికింది కదా, ఉమ్, ఆ నీడ కిందుండి పక్క రాష్ట్రాలను తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు కదా. ఉమ్, నీతో పనిచేసిన మా ఉద్యమకారులను అందరిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్కి పోయి ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎస్సీ అక్కడే పుట్టింది కదా, ఈది ముడిల్ని పుట్టింది కదా ఎంఆర్పిఎస్. ఉమ్, అక్కడోళ్ళు ఇంతవరకు వర్గీకరణ కాకుండా కష్టాలు పడుతుండ్రు కదా, ఉమ్, ఏలికలు చీలికలు అయిపోయినరు కదా నీ కింద పెరగకుండా. వీళ్ళందరినీ కలుపుకొని మనం అక్కడ దప్పుల దండోరేయచ్చు కదా, అక్కడ పోరాటం చేయొచ్చు కదా. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మనం ప్రయాణమై పోరాటం చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వర్గీకరణని మనం అనుభవించి సాటి సోదరులకి, పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనం పోయి మనతో పాటు చచ్చిరు, మనతో పాటు జైళ్ళకి వెళ్ళిరు, మనతో పాటు అక్కడ కూడా అమరత్వం పొందిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, మొన్న ఇక్కడ పొన్నాల సురేందరు, దామోదర్, మహేష్, భారతక్కనే కాకుండా అక్కడ కూడా ఇది మీరా సాహెబ్ గాని, తెల్లబడ్డ రవి గాని అనేక మంది అమరత్వం అంటే పొందిండ్రు. ఇప్పుడు తెలంగాణలో నీడ ఉందని మీరు చెప్తా ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి దళితుల ద్రోహుడని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ఎట్లా దళిత ద్రోహి అయిండ్రు? ఆయన ఒక బక్కజిక్కిన రైతు, ఒక సాధారణ రైతు, ఒక రెడ్డు. మా ఊర్లలో మా మాదిగూడాలు ఎట్లుంటాయంటే, మా మాదిగిళ్ళ మీదకి వెళ్ళే రెడ్డోళ్ళ ఇండ్లు ఉంటాయండి. మాదిగోళ్ళకు రెడ్డోళ్ళకు చాలా సుట్టిరికం ఉంటుంది. ఎందుకు సుట్టిరికం ఉంటుందంటే వాళ్ళకు పశు సంపద, ఉమ్, పొలము, వ్యవసాయము, అవును. పశు సంపద అంటే వీటి మీదనే వాళ్ళ జీవన ఉపాధి. వాళ్ళు ఎంత పెద్ద 100 ఎకరాల ఆసాములైనా అవును. వాళ్ళకు ఉత్పత్తితోటి వాళ్ళు ప్రపంచానికి ఒక రైతుగా బతికే ఒక కుటుంబం ఆయనది, ఆయన నేపథ్యం. ఆయన ఏంటంటే ఒక బక్క చిక్కిన రైతుల దగ్గరికి మాదిగోళ్ళే ఎక్కువ కూలీలకు పోతారు. మాకు ఇనాం భూములు ఉంటాయి, మాకు కూడా ఇనాం ఉంటుంది, మాకు కల్లాలు ఉడుచుకునేది ఉంటుంది దొరల దగ్గర. అది మాకు వాళ్ళకు ఒక బంధుత్వం ఉంటుంది. మా ఇండ్ల మీదకి వెళ్ళే వాళ్ళ బాయికాడికి తొవ్వలు ఉంటాయి. మా అయ్యల్ని, అవ్వల్ని, మా తాతల్ని మందలియకుండా ఏమవ్వ ఎల్లవ, ఏమో అప్పుడేమో ఏమో ఎల్లి, ఏమే మళ్ళీ, ఏమే యాది అనేటోళ్ళు ఇప్పుడు మర్యాదగా పిలుస్తుండ్రు.
ఏమమ్మా ఎల్లవ్వ ఏమమ్మా అంటే అది వచ్చింది, వాళ్ళలో ఆ మార్పు వచ్చింది. వచ్చి వాళ్ళు మన బాయిలకు మన ముఖం చూస్తే వాళ్ళకి పుణ్యం కలుగుతుందని చెప్పి వాళ్ళ తాతలు తండ్రులు చెప్పిన ఒక మంచి మనిషిగా పెరిగిన వ్యక్తి ఆయనే. నేను ఒక మాదిగోని అంటే మాదిగోళ్ళతోటే ఎక్కువ స్నేహం, ఆటలాడినా బాటలాడినా కబడ్డీ ఆడినా బడికి పోయినా వాళ్ళతోటే ఉన్నా అని ఆయన రుజువు చేసుకున్న తత్వం ఆయనది. ఆయనలో ఉన్న మానవ విలువలు ఆయనది. ఆయన పేరుకు రెడ్డోడు కావచ్చు కానీ పక్కా మాదిగోడు ఆయన. పక్క నిజమైన ఒరిజినల్ నికాసైన మాదిగోడు. నేను ఆయన రేవంత్ రెడ్డి అని విలువ. రేవంత్ రెడ్డి మాదిగ అని యాడ్ చేస్తున్నాను నేను. రెడ్డి మాదిగ. ఎందుకంటే గూటం రెడ్లు మాదిగ రెడ్లు. మాకేమో గూటం రెడ్లు అంటారు మమ్మల్ని మాదిగోళ్ళని. మేము గూటం, మాకు పని గూటం ఉంటది కదా, మాకు చెప్పులు కుట్టినప్పుడు మాకు ఏంటంటే మాకు పని కత్తి ఆరెలు ఇవన్నీ గూటంతో మేము చెప్పులు కుట్టాలన్నా మొలలు కొట్టాలన్నా మాకు పనరాయి అని ఉంటుంది, ఆ పనరాయి మీద పెట్టి గూటంతో. అంటే మనం రామ్ నరసయ్య రాసిన పాట గూటం దెబ్బల గుంపులు చూడు గూడెం గూడెం కదిలిందో అంటే ఆ గూటం దొరలు అనేది మాకు పేరుంది. మేము ఊరికి పెద్దింటోళ్ళం. మేము మమ్మల్ని పెద్దింటోళ్ళు అంటారు, మా డక్కలోళ్ళు అంటారు మమ్మల్ని పెద్ద, మా జాంబ పురాణం చెప్పేటోళ్ళు, మా కళాకారులు. ఇప్పుడు వీళ్ళు ఇదివరకు దాకా మీకు చూపించిన కదా జాంబ కళాకారులు, నేను జాంబ పురాణం కూడా చెప్పించిన డక్కలతోటి కళాకారులతోటి. నేను తెలంగాణలో ఉన్న డక్కలి కళాకారుల మీద కూడా రీసెర్చ్ వర్క్ చేసిన. అంటే జాంబ పురాణం 3 రకాలుగా చెప్తారు. ఒకటేమో యక్షజ్ఞానం రూపంలో ఒకళ్ళు చిందోళ్ళు చెప్తారు, ఒకటేమో వీళ్ళు పాఠాలేసి చెప్తారు. తాళపత్ర గ్రంథాలని ఉంటాయి ఆకుల మీద వాళ్ళ, ఇవన్నీ కూడా నేను వాళ్ళ ఉన్నాయి ఇక్కడ. తాళపత్ర గ్రంథాలు కూడా వాళ్ళు ఒరిజినల్గా సేకరించిన దాని మీద నేను 2009-8లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఈ జాంబ పురాణం చెప్పించిన. అప్పుడు మౌఖిక భాషలో వాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడు జోరబొంతలు వేసుకొని పోయి జాంబ పురాణం చెప్పి కథలు వినేటోళ్ళం. వాళ్ళు కులాలు పుట్టుక అంటే ఇప్పుడు మేమందరం అప్పుడు ఒక జాంబవంతుని వారసులమే. ఈ రెడ్డి కమ్మ ఈ బాపన ఇవన్నీ ఇప్పుడు ఏర్పడ్డాయి. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా అరుంధతి ఆకాశంలో నక్షత్రం ఎట్లయింది, మా అరుంధతి ఎవరు, మా మాదిగేడు పిల్లని ఆకాశంలో నక్షత్రం ఎట్లయింది, మేమెందుకు రాజులమైన, మేమెందుకు మహారాణులు అంటారు, మా డక్కలోళ్ళు మా ముందట వాళ్ళు కింద కూర్చోరు, వాళ్ళు డక్కలు దొక్కలో పుట్టిన డక్కలి వాళ్ళు మా జాంబవంతుని డొక్కల పుట్టిన దక్కని వాళ్ళు. ఆ దక్కని వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మేము పెద్దింటోళ్ళం అంటారు. మా అన్నదమ్ముల రక్త సంబంధం ఉంది వాళ్ళకు మాకు. అయినా కానీ వాళ్ళ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ వాళ్ళ కథను ఎవరు వింటలేరు, వాళ్ళ చరిత్రను ఎవరు వింటలేరు. ఈ జనరేషన్కి తెలియజెప్పాలని కూడా డక్కలి కళాకారులు, తెలంగాణ డక్కలి కళాకారులను సేకరించి కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అంతరించిపోతున్న కళ ఇది, ఈ కళను కూడా బతికించాలని చెప్పి అప్పట్లో మేము ఎందుకు అసలు మమ్మల్ని మేము అంటరానోళ్ళమని, మేము అంటరానోళ్ళం ముట్టరానోళ్ళమని యువతలోళ్ళని అంటున్నాం. మరి మా కింద ఉన్న డక్కలోళ్ళు చిందోళ్ళు వీళ్ళెందుకు మమ్మల్ని దొరలు అని కింద కూర్చుంటారు అనే ఒక నేపథ్యాన్ని నేను అర్థం చేసుకొని దాని మీద కూడా నేను కొన్ని వ్యాసాలు రాసిన. వాళ్ళు చెప్పిన మౌఖిక భాషలో ఉన్నది కూడా మా అరుంధతి ఆకాశంలో మా బతుకుల ఆగాధంలో అని చెప్పి మేము మాదిగ మహిళా సమాఖ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి ఆయన ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, మాదిగలతో స్నేహం ఉన్నది, అది రుణం బాపుకోవాలి. ఈ కులానికి ఉన్న బంధుత్వాన్ని నేను ఈ రకంగా తీర్చుకోవాలని చెప్పి ఆయన మానవతా కోణంతో ఈ వర్గీకరణ అంశాన్ని, ఈ నలుగుతున్న సమస్యను పరిష్కారం చేసి, అందుకు మేము ఆయన దేవుడుగా, ఆయనను ఒక మానవతావాదిగా, మనసున్న మనిషిగా, నేను మేరీ మాదిగగా మిగతా మాదిగ ప్రజలందరూ కూడా చెప్తున్నా, మందకృష్ణ మాదిగ ముసుగులోంచి బయటికి రండి. మీరు మొన్న అమరుల సదస్సు జరిగినప్పుడు నా ఫోన్ తీసుకొని చూడండి, మీరు కృష్ణ మాదిగ మనుషులు దాదాపు 90% నాకు రిటర్న్ కాల్స్ వచ్చింది. అక్క ఆయనే మమ్మల్ని ఇప్పుడు పక్కకు రాణిస్తలేడు, మమ్మల్ని దగ్గర రాణిస్తలేడు, మాలోళ్ళను పక్కన పెట్టుకొని వచ్చిన వర్గీకరణ చెడగొడుతున్నాడు. అక్క మీరు చచ్చిపోయిరని కూడా చెప్తుండ్రు అక్క అక్కడిక్కడ. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చినావు అక్క, ఎక్కడుంటావు అక్క, నీ ఫోన్ నెంబర్ లేదక్క, నీ ఫోన్ నెంబర్ లేక మేము దేవులాడుకొని చాలా టైం పట్టింది అక్క. నువ్వు ఆనాటి నుంచి మాకు కష్టపడి పని చేసిన వ్యక్తివి, నిజాయితీ నికాసు కలిగిన పోరాటంలో నువ్వు ఉన్నదానివి, నువ్వు మళ్ళీ నాయకత్వం వహించాక మేమందరం మీ నాయకత్వంలో పనిచేస్తాం. మందకృష్ణ మాదిగ మమ్మల్ని కూడా పక్కన పెట్టుకొని మమ్మల్ని ఇప్పుడు పక్కన పడేసి మాలలను సంబంధం లేనోళ్ళు, ఆ వృద్ధిరాజ్ ఎవరు, ఆ నేతకాని వెంకటేష్ ఎవరు, అసలు ఈ తుర్కాయిన్ ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఈ ఒక్కనాడన్న జై మాదిగ అన్నోళ్ళు కాదు, దండోర కోసం ఏకానబంధం పనిచేసిన వాళ్ళు కాదు, ఒక్క నెల రోజుల నుంచి 60 రోజుల నుంచి తిరుగుతుండ్రట. అదేం పెద్ద చరిత్ర అన్నట్టు. మరి ఏండ్ల తరబడి మా బతుకుల్ని మొత్తం దండోర కోసమే దారపోసినమే, ఆయన ఒక్కడే దారపోయలే. ఇందాక ఒక మాట అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి మాదిగకి దేవుడు అనే మాట మీరు అన్నారు. మరి దేవుడు అయితే
ఎంపీ సీట్లు ఇచ్చేటప్పుడు గానీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటప్పుడు గానీ, ఎక్కడైతే రిజర్వేషన్ ఎస్సీలకు గానీ రిజర్వేషన్ ఉందనో ఆడ మాదిగలకి ఇవ్వకుండా మాలలకి ఇచ్చాడు అనేది ప్రధాన ఆరోపణ. ఇలా ఎలా చూస్తుర్రు? దానికి కృష్ణమాదిగనే కారణం. ఈయన రెచ్చగొట్టే ప్రసంగాలే. హ్మ్. ఈయన రెచ్చగొట్టే ప్రసంగాలు, ఈయన రెచ్చగొట్టే పోరాటం. నువ్వు బీజేపీతో దోస్తానం చేసినట్టు కాంగ్రెస్ తోటి ఎందుకు దోస్తానం చేయలేదు ఇక్కడ? హ్మ్. నువ్వెందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇంత లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణలో ఉన్నాం, మాకు ఇవ్వకపోతే కుదరదని నువ్వు ముందే ఎందుకు సయోధ్య కల్పించలేదు? నీ హ్మ్. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆయన జెండా పట్టుకొని పనిచేసినోడు కదా. హ్మ్. నీకు స్నేహం ఎవరితోటి చేయాలనో, ఏ టైంలో ఎవరితోటి చేయాలనో తెలియదా? హ్మ్. నీకు మనవాద పార్టీ బీజేపీ ఢిల్లీలో ఉన్న పార్టీ గుర్తొచ్చింది. హ్మ్. నీ పక్క నుండి నీతో జెండ బట్టి నీకు నీ పోరాటానికి పైసలు ఇచ్చి సహాయం చేసి నీ పక్క ఊరోడైన నీ రేవంత్ రెడ్డి నీకు గుర్తు రాలేదా? హ్మ్. వచ్చి నువ్వు ఎందుకు నిలబెట్టి నువ్వు ఆనాడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చేదాకెందుకు చూసినావు, ఇచ్చినాక లొల్లి ఎందుకు పెడుతున్నావు? హ్మ్. నేను అనేది ఆ ఎన్నికలు వచ్చే ముందటనే నువ్వు ముందే మాకు ఇవ్వాలని చెప్పి నువ్వు నీ అభ్యర్థులు నువ్వు ముందే ఎందుకు ప్రకటించలే ఎంఆర్పిఎస్ నుంచి? హ్మ్. మేము ఆనాడు 96లో 97లో మేము మదిలో ఎలక్షన్ జరుగుతున్న బై ఎలక్షన్ కట్టా వెంకట నరసయ్య మీద పోటీ చేయాలని దండోర అభ్యర్థిని పెడితే 300 ఓట్ల తేడాతోటి ఎంఆర్పిఎస్ క్యాండిడేట్ ఓడిపోయి కట్టి వెంకట నరసయ్య గెలిచింది. నేనే కదా ఎన్నికల ఇన్ఛార్జిని, మధుర ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిని నేనే కదా పనిచేసింది. హ్మ్. ఆనాడు అక్కడ పనిచేసినప్పుడు అక్కడ జరిగిన విధ్వంసాలన్నిటికీ నేనే కారణమని సీతారామన్ ఎస్పీ నా మీద సూట్ సైట్ ఆర్డర్ చేసి 18 క్రిమినల్ సెక్షన్లు పెట్టి నాతో ఉన్న కార్యకర్తలందరినీ జైల్లో పడేసి 6 నెలలు సెంట్రల్ జైలు దింపింది మమ్మల్నే కదా. మరి ఆనాడు ఓట్ల లెక్క చూసుకున్నప్పుడు దాని నుంచి నువ్వు వచ్చిన రిజల్ట్ని తీసుకొని నువ్వెందుకు మళ్ళీ ఎన్నికల్లో దండోర కార్యకర్తల్ని పోటీ చేపిపోయినావు? హ్మ్. చంద్రబాబు కేసీఆర్ గారు విజయశాంతిని ఎంపీగా గెలిపించి ఆయన ఎంపీగా నిలబడి ఇద్దరే పార్లమెంట్ నుండి కొట్లాడలేదా? హ్మ్. అట్లా నీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఎందుకు రాజకీయంగా ముందే ప్రకటించలేదు? హ్మ్. నువ్వు త్రిలింగ పార్టీ అని పెట్టి అన్ని నియోజకవర్గాల్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని పోటీ చేయమని గతంలో నువ్వు చెప్పి ఈ వంగపల్లి సీను ఈ పాపయ్య వీళ్ళందరూ పోటీ చేస్తామంటే వాళ్ళని అందరినీ రాజీనామా చెప్పించి మళ్ళీ నువ్వు ఒక్కని ఎట్లా పోటీగా ఉంటావు? అయితే మొత్తానికి నీలో ఉన్న నీలో నేను తప్ప ఇంకెవ్వరేం చెయ్యొద్దు అనేది కదా నీ ఉద్దేశం. హ్మ్. ఇగో ఇవి మేము జైల్లోకి వెళ్ళే ఫోటోలు, మేము పోలీస్ స్టేషన్ మా కొత్తగూడ బుర్సిప్ కోర్టు ముందట ఈ మా 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 ఏనాడన్నా నువ్వు మా కోర్టు దగ్గరికి వచ్చినవా అండి? మమ్మల్ని చూసినవా అండి? మమ్మల్ని వీళ్ళందరి మీద జూలూరుపాడులో అంటే ఖమ్మం జిల్లాలో జరిగిన విధ్వంసాలని మేమే చేసినామని ఆనాడు మా మీద జరుగుతున్నప్పుడు నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈనాడు నువ్వు అసెంబ్లీలో పార్లమెంట్లో పోయి కొట్లాడేంత మేము బయట పోరాటం చేసిన వాళ్ళం, మేము అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాడే శక్తి మాకు లేదా? విజయశాంతి కేసీఆర్కు ఉన్న శక్తి నీకు నాకు మిగతా వాళ్ళకి లేదా? హ్మ్. నువ్వు ఎవరేం ఇవ్వాల్సిన అవసరం ఏంది? మాదిగొల్ల ఓట్లు వేసుకుంటేనే మనం గెలిచిపోతాం. నువ్వు మాదిగొల్లని ఓటు పరంగా ఎందుకు ఆనాడు 97లో వచ్చిన చైతన్యాన్ని ఓటు పరంగా అట్నే కొనసాగించలేదు? నువ్వెవరిని ఇయ్యమని ఎందుకు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? హక్కులకై బిచ్చమెత్తకండి పోరాడి సాధించండి అని డాక్టర్ బాబు జగజీవన్ రావు చెప్పలేదా? మా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని చెప్పలేదా? అంబేద్కర్ గారు, మానేశ్రీ కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రిని చేసి ఈ యూపీని ఏపీలుగా మోడల్గా చేసుకోండి అని చెప్పి మనల్ని ఓటు పరంగా చైతన్యం చేయండి, మీరు రాజ్యాధికారాన్ని సాధించుకోండి అని ఆయన చేసి చూపించలేదా ఇతర పార్టీలతో మద్దతు కలుపుకొని? అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చే ఆరోపణ ఏందంటే మేరీ మాదిగ గారు కాంగ్రెస్‌కి అమ్ముడుపోయింది. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి అమ్ముడుపోయారు. ఇట్లా మాదిగల నమ్ముకున్న లీడర్లు ఇట్లా అమ్ముడు పోతే ఎట్లా అన్నది నేను కూడా నేను ఎక్కడ అమ్ముడు పోలేదండి. నేను మాదిగ దండోర నుంచి ఎస్సీ వర్గీకరణ వచ్చిన ఆ ఒక్క వర్గీకరణ ఏబీసీడీ చేసిన దాన్ని కాపాడుకోవడమే నా ప్రధాన కర్తవ్యమని నేను ఈరోజు ఈ బాబాసాహెబ్ బిడ్డగా నేను మాలలతోటి కలిసి దళిత ఉద్యమాలు చేసినాను, మాదిగలతో కలిసి దళిత ఉద్యమం చేసినాను, స్త్రీవాదులతో కలిసి స్త్రీల హక్కుల సాధన కోసం పనిచేసినాను. తర్వాత నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసినాను, మాదిగ దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేసినాను. నేను ఎందుకు ఈరోజు నేను అమ్ముడు పోయినా అనే ఆలోచన వచ్చే వాళ్లకు ఫస్ట్ కృష్ణ మాదిగ ఎంత అమ్ముడు పోయిండో తేల్చి లెక్క వాట చూపించి, మేరీ మాదిగ ఎంత అమ్ముడు పోయిండో నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరో నాది లెక్క చూపియండి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు అడుగుతా ఉన్నావంటే మేరీ మాదిగ గారు మందకృష్ణ మాదిగ అడుగు జాడల్లో ఉద్యమాల్లో వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ఆయన మీదనే ఇన్ని వ్యాఖ్యలు చేస్తా ఉంది అని అంటే మరి ఎక్కడనో మాకు ఇట్లా అనుమానం వస్తా ఉంది. అంటే అందరూ అనుమానించే తరుణం వస్తా ఉంది కాబట్టి అడగాల్సిన క్వశ్చన్ గా అయిపోయింది. తప్పకుండా నువ్వు అడిగిన దానికి నా దగ్గర ప్రతిదానికి జవాబు ఉంది. నేను అందుకనే మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పిన. నేను మా ఇంటికి వస్తే ఇంటర్వ్యూ చేస్తే మీకు చాలా వాస్తవాలు మీకు తెలియజేసేదాన్ని నేను. ఎందుకంటే మందకృష్ణ మాదిగ
మాకు నాయకుడు అని ఒకప్పుడు మేము పనిచేసిన, ఇప్పుడు ఆయన మందకృష్ణ మాదిగ మాకు నాయకుడు కాదు. ఉమ్, మమ్మల్ని మోసం చేసిన మందకృష్ణ మాదిగ, మా జాతిని అమ్ముకున్న మందకృష్ణ మాదిగ. మేము అమ్మబడలే ఎక్కడ. ఉమ్, మేము జాతిని నమ్ముకున్నాం, జాతి కోసం త్యాగాలు చేసినాం. ఆయన త్యాగము ఆయన ఇంటికి ఉపయోగపడ్డది, జాతికి ఏమి ఉపయోగపడలే. ఉమ్, ఆయనకు 100 పాటలు రాపించుకున్నాడు ఆయన పేరు మీద, ఆయన పద్మశ్రీ తెచ్చుకుండు. ఇప్పుడు పద్మవిభూషణ్ గిన్నిస్ బుక్ ఎక్కియాలని ఆయన వ్యక్తిగత హోదా కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, అంతే తప్ప జాతిని ఆయన అమ్ముకున్నాడు, మేము జాతిని నమ్ముకున్నాం. కాదా రమ్మని పదే ప్రజాక్షేత్రంలో మీ మీడియా అన్ని టీవీలు కూర్చోండి, ఆయన చేసిన పోరాటంలో ఎక్కడెక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం మేము మాట్లాడతాం. మేము చేసిన మా పోరాటంలో మా నికాస్ అయిన ఎక్కడెక్కడ మేము ఆనాడు 4-5 ఏళ్ల నుంచి, నేను 94 నుంచి 98 వరకు నేను ఉన్నదే 30-40 ఏళ్ళ ఉద్యమానికి సరిపడ ఉద్యమం పోరాటం చేసిన. ఉమ్, ఓ, అర్థమైందా? మధ్యలో జరిగిందంతా వేస్ట్దే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మళ్ళీ 20 ఏళ్ళ పోరాటాన్ని జ్ఞాపకం పూర్తి చేయడానికి వచ్చిన నేను. ఎందుకు వచ్చిన అంటే, నువ్వు చేసిన మిస్టేక్లకు సరి చేయడానికి వచ్చిన. ఒక ఇంట్లో ఒక పండుగ వస్తే మనకు పండుగ జరుపుకోవాలి, వర్గీకరణ వచ్చింది కాబట్టి మనం ఇంట్లో పండుగ జరుపుకోవాలి. కానీ ఇంట్లో బూజు పడితే పండుగ చేసుకునే ముందు ఏం చేస్తావు? ఇల్లు దులుపుతుంది తల్లి. నేను నా దండోర కార్యకర్తల్ని ఒక కొడుకులు లెక్క బిడ్డల లెక్క కడుపున పెట్టుకొని సాదుకున్నా. ఉద్యమాన్ని నా మీద వదిలేసిపోతే, ఇంట్లో తల్లి మీద తండ్రి వదిలేసి రోడ్డు మీద ఎట్లా తిరుగుతాడో, నువ్వు బయట మేము జనాన్ని సమీకరించి పిల్లలకు అన్నం పెట్టి ఉద్యమాన్ని నిలబెట్టడంలో చిన్న వయసులో నేను కీలకంగా పనిచేసిన. నా ఉద్యమ దండోర బిడ్డలకు అందరికీ నన్ను ఎడబాపినవు, అడిగిన నిన్ను తప్పు చేస్తున్న తప్పును ప్రశ్నించినందుకు ఎడబాపినవు. నేను ఈరోజు వర్గీకరణ వచ్చింది, ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం, మాదిగా గూడాలన్నీ పండుగ చేసుకుందాం, ఇల్లు దులుపుకుందాం, సున్నం వేసుకుందాం, కొత్త బట్టలు తెచ్చుకుందాం, పండుగ చేసుకుందాం అనే టైంకు నువ్వు దాన్ని ఒక ఎండుగగా చేసుకుంటూ ఒక ముసలి కన్నీరు కారుస్తూ నువ్వు ఇది పండుగ కాదు, ఇది మనకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరుగుతుందా? ఎవడయా వాళ్ళు? ఆ నేతకా వెంకటేష్ ఎవడయా? ఆ మాలోళ్ళు ఎవడయా? వాళ్ళ కోసం నువ్వు చేసుడం ఏందా? అంటే నీ అల్లుడేమని చెప్తుండా? నీ అల్లుడు నేతకానా లేకపోతే మాలదాసరా ఒలియదాసరా? అంటే నీకు ఇంట్లో నీ కొడుకులను ఒక్కనన్నా లీడర్గా తయారు చేసినావయ్యా? నువ్వు నీ కొడుకులను ఒక్కనన్నా సరిగా చదివించినావయ్యా? నీ బిడ్డ ఒక్కదాన్ని చదివించినావు, డాక్టర్ని చేసినావు, పోయి ఇంకో మాలల్లో ఇల్లు ఉద్దారకం చేస్తుంది. నువ్వు సంపాదించిన డబ్బంతా నీ బిడ్డకు పెడుతున్నావు, నీ మాలోళ్ళకు పెడుతున్నావు. నీ కొడుకును ఒక్కనన్నా లీడర్ చేసినావు చూపి అంటే కుటుంబం కోసం నీకు మాదిగోళ్ళు బాగుపడడం ఇష్టం లేదు. నీకు మంది బాగుపడడం కావాలి, నీకు నీ పేరు కావాలి, నీ ప్రతిష్ట కావాలి, నీ హోదా కావాలి, అంతే తప్ప నువ్వు జాతికి మేలు చేయడానికి రాలేదు. నువ్వు ఒకప్పుడు జాతిలో మేలు చేయడానికి వచ్చిన మంచి నాయకుడు దేవుడు. ఇప్పుడు నువ్వు చీడపురుగు ఈ జాతికి. సరే, ఇంకొక అంశము ఏంటంటే, గత 10 సంవత్సరాలు తెలంగాణలో కేసీఆర్ గారు పాలన నడిచింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది. మాలల వర్గీకరణ కోసం కావచ్చు, మాదిగల కోసం కావచ్చు, కేసీఆర్ చేసింది ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏమన్నా ఉందా అంటే, ప్రతి ప్రభుత్వంలో లోపాలు ఉంటాయండి. ఏ ప్రభుత్వమైనా అన్ని సరిగా చెయ్యాలనేది లేదు. ఆయనకు తోచింది ఆయన చేసుకుంటా పోయిండు, ఈయనకు దోషింది ఈయన చేసుకుంటా పోయిండు, నీకు దోషింది నువ్వు చేసుకుంటా పోయినావు. ఆయన తప్పులు చేసినప్పుడు నువ్వు ప్రశ్నించినావు, ఈయన తప్పులు నువ్వు ప్రశ్నిస్తున్నావు. మరి నీ తప్పుడు ఎవడు ప్రశ్నించాలే? మనది ప్రత్యామ్నాయ ప్రభుత్వం అనేది. ఇప్పుడు మనం దండోర కార్యకర్తలు ఎటు నిర్ణయం చేస్తే అటు పాలక పక్షాలు నడవాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు నీ మాట వినేటోడు ఎవడు లేడు, నువ్వు ఒక్కరిని ప్రశ్నిస్తున్నావంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేసినావు అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిండు, ఎంతవరకు చేసిండు, తర్వాత ఆయన చేసిన తప్పుడు నిర్ణయాలు ఏందని ప్రజలే తీర్పిచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే మంచి అందాం, చెడు పనులు చేస్తే చెడని ప్రశ్నిద్దాం. ఇప్పుడు వర్గీకరణ అయితే ఆయన మంచి పని అని మేము సమర్థిస్తున్నాం 100కు 200%. అది కేసీఆర్ చేయలేకపోయిండు, ఈయన చేసిండు. ఇప్పుడు అనేక సార్లు పంపించిండు. నువ్వు అన్నావు కదా గతంలో శ్రీహరి వాళ్ళెవరు అడ్డుకున్నారు, ఆ శ్రీహరే పోయి అప్పుడు కేంద్రంలో లేఖ ఇచ్చొచ్చిండు కదా, అదే కడియం శ్రీహరి. ఇదే దామోదర్ రాజనరసింహను నువ్వు మాదిగా కాదు, ఆడేవాడా నేత కానివాడు దుర్మార్గుడు అని మాట్లాడుతుండు, మూర్ఖుడు. ఇప్పుడు సెల్లులో నేను వినిపిస్తా, మూర్ఖుడు అని అంటుండు మంత్రిని పట్టుకొని, మాదిగా మంత్రిని పట్టుకొని. నీకు తెలుసా ఆయన ఎక్కడ పుట్టిండో తెలుసా? అసలు నువ్వెవడివా నువ్వు మాట్లాడడానికి నేతకా వెంకటేష్? నువ్వెన్నడన్నా మాదిగ ఉద్యమంలో పనిచేసినావా, మాల ఉద్యమంలో పనిచేసినావా, మాల దళిత సంఘాలలో పనిచేసినావా? ఏనాడు అంబేద్కర్ జెండా పట్టుకోనని వచ్చినావా నీ ముఖానికి? నువ్వెవడివా? ఖబర్దార్ నేతకా వెంకటేష్,
ఇంకొకసారి మా దామోదర్ అన్న మీద మాట మాట్లాడితే మాత్రం మాదిగోళ్ళంతా అగ్గిపెట్టి కాలబెడతాం. జాగ్రత్త. నోరు సక్కర కంట్రోల్‌లో పెట్టుకొని మాట్లాడు. నువ్వెవడివా? నిన్నగాక మొన్నొచ్చి మందకృష్ణ మాదిగ పక్కన కూర్చొని దొంగకు తాళం కొట్టుకుంటా బతుకుతున్నావు. కనీసం నిన్ను ఒక రాజకీయంలో ఉన్నా అని గతంలో నేను గౌరవించేటోళ్ళం. ఆ పరువు పోగొట్టుకుంటున్నావు నువ్వు. అంటే వాళ్ళ వర్గానికి అన్యాయం జరుగుతుందని తన ఆవేదన కదా! దాన్ని మనం తప్పుపట్టడమే. నీ వర్గానికి అన్యాయం జరిగితే ఎట్లా అన్యాయం జరుగుతుందో నీ కులాన్ని పెట్టుకొని, నీ తోటి మాలోళ్ళని పిలుచుకొని, ఇప్పుడు మాదిగ ఉపకులాలు 57 ఉపకులాలన్నీ మాతోటి ఉన్నాయండి. ఇప్పుడు మేము మాదిగ అనుబంధ కులాల బ్యానర్ మీదనే మేము అందరం పనిచేస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మేము తెలంగాణలో ఉన్న మాదిగ సంఘాలన్నీ ఒక్క తాటి మీద నడుస్తున్నాం. మాకందరికీ దామోదర్ రాజనరసింహన్న అసలు ఎందుకు ఈ వర్గీకరణ ఎట్లా జరిగింది, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, దాంట్లో ఉన్న కులంకుశంగా అన్ని చదివి వినిపించి తర్వాత మంత్రుల కమిటీ ఏం చేసింది, మేము మంత్రుల కమిటీకి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి సీతక్కను కలిసినాము, ఆ ప్రభాకర్ని కలిసినాము, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాము, మెమోండం ఇచ్చినాం మాదిగా జేఏసీ సంఘాల తరఫున ఇచ్చి అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ మళ్ళీ తీసుకొని షమీమ్ అఖ్తర్ గారికి వేల దరఖాస్తులు పెట్టించినాం, ప్రజలతో మీటింగులు పెట్టించినాం. ఆయన ఇచ్చిన రిపోర్టును ఎట్లా వచ్చింది, ఎట్లా మనకు ఇంప్లిమెంటేషన్ అయింది, దీన్ని ఎట్లా కాపాడుకోవాలనేది మాకు అవగాహన కల్పించిండు. ఆ అవగాహనతోటే మేము ఈరోజు మళ్ళీ ఒక సమీకరణ చేసి మేమందరం ఐక్యంగా మూమెంట్కు తీసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నాం. ఏ నోటి నుంచి అయితే మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణ మాదిగ మా నాయకుడు మా దేవుడు అని మేము చెప్పుకున్నాము, ఇప్పుడు అదే నోటి నుంచి మేము ఎందుకు దయ్యం అనాల్సి వస్తుందంటే నువ్వు వచ్చిన దాన్ని అడ్డుకుంటున్నావు. నువ్వు అన్నావు కదా మొదట్లో ఆకిట్లకు వచ్చింది అవతలకి ఎల్లగొట్టుకుంటున్నావు, కాలుతో దండుకుంటుందంటే నిజమే. మా కంచంలో మాకు మన్ను పోయడానికి వచ్చిన మందకృష్ణ దుర్మార్గుడు అంటాను నేను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక తల్లిగా మాదిగ ప్రజలకు అందరికీ ఒక తల్లిగా నేనొకటి ఆనాడు ఉద్యమంలో మొదటి కీలకంగా పనిచేసిన మహిళగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మందకృష్ణ మాదిగ మోసపు ఉచ్చు నుంచి మీరు బయటికి రండి. ఆ నల్ల కండువ కింద ఎన్నో మాయ మచ్చలు ఉన్నాయి. అది వద్దు మనకి. పవిత్రమైన మాదిగోళ్ళుగా మనం ఉందాం. మాదిగ అంటే మంచితనం, మాదిగ అంటే మానవత్వం, మాదిగ అంటే శ్రమతత్వం, మాదిగ అంటే ప్రశ్నించే తత్వం, మాదిగ అంటే ఆత్మగౌరవం అని అనుకున్నాం. కానీ ఇంత మోసపూరితం నేనేమంటున్నంటే, ఇంట్లో ఒక తండ్రి తప్పుతో పోతుంటే తల్లి ఎట్లా బిడ్డల్ని పక్కన పెట్టుకొని సరిదిద్దుకుంటుందో, దండోరా ఉద్యమంలో నా దండోరా ఉద్యమకారులను నేను ఈరోజు పక్కన పెట్టుకొని ఈ మాదిగ దండోరా మా సదాలక్ష్మమ్మ అన్నది, మా తెలంగాణ మా ఎస్సీ వర్గీకరణ మాకొస్తే మేము బొమ్మరిల్లు కట్టుకొని మా ఇల్లును మా తెలంగాణను ఎట్లా వెళ్ళుకోవాలో మాకు తెలుసు అన్నది. ఆ సదాలక్ష్మమ్మ వారసురాలుగానే నేను ఇప్పుడు చెప్తున్నా. ఏమంటే, మా ఏబిసిడి వర్గీకరణ వస్తే మేము మా బొమ్మరిల్లు కట్టుకొని మా పిల్లలకు అప్పాలు వండుకోవాలన్నా, మా పిల్లలకు చదివియాలన్నా, మా పిల్లలకు కొత్త బట్టలు తేవాలన్నా మేము పండుగ చేసుకోవాలా, అది మేము చూసుకుంటాం. నువ్వు తిరుగు, దేశమంతా తిరుగు, లోకాన్నంతా తిరుగు, మా మాదిగ గూడాలు మా మాదిగ ఇల్లు బాగుంటే చాలు. అది ఒక తల్లిగా నేను చెప్తున్నా. ఆ ఇచ్చిన వర్గీకరణ ఇచ్చిన వాళ్ళకి దండం పెడదాం, చేతులెత్తి రాని దానికోసం కొట్లాడదాం తప్ప ఈయన చెప్పే బోర్సోద్ మాటలు విని మొత్తం ఆగం కావద్దని నేను చెప్తాను. ఇంకోటి ఫైనల్గా మీరైతే మాదిగ మహిళ సమైక్యత ఏదైతే పెట్టారో, అంటే గతంలో నుండి కూడా మహిళలకి కొంత, అంటే మాదిగలనే కాదు ఏ మహిళకైనా చాలా అన్యాయం జరుగుతుంది. మహిళల్ని కొంత చిన్న చూపు చూస్తూ ఉంది. మీరు మీ మాదిగ వర్గం కోసం కావచ్చు, మహిళల వర్గం కోసం కావచ్చు, ఏమన్నా కార్యాచరణ ముందుకెళ్ళే ఏమన్నా ప్లాన్ ఉన్నాయా? ఏమన్నా చేద్దామన్న ఆలోచన ఉందా? ఏం చెప్తారు? నేనేం చెప్తున్నంటే, ఫస్ట్ నా ఇంట్లోనే చక్కగా లేదు, నా ఇల్లే చక్కగా లేదు. నా ఇంట్లో ఉన్న నాన్నదమ్ములే ఒకళ్ళొకళ్ళు ఏలిక చీలికలు అయిపోయిండ్రు. నా భర్తను పట్టుకొని మీ స్టూడియోకి వచ్చిన. ఈ ఇల్లు ఆగమైపోతుంది, కాపాడుకుందాం ఈ ఇల్లుని. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని బయట వాళ్ళకి చెప్దాం. బయట మహిళలు ఎందుకంటే పోరాటం చేసిందంతా మేమండి. జెండర్ మీద, స్త్రీల హక్కులు, కుటుంబ హింస బిల్లు, ఆడపిల్లల సంరక్షణ, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టి స్త్రీల హక్కుల్ని తీసుకొచ్చిండు. ఆ స్త్రీల హక్కుల్ని మేము వాడుకుందామనటరకే మేము హక్కుల్ని సాధించడానికి పోరాటంలో భాగమైనాము. ఆనాడు సారా పోరాటంలో పనిచేసింది, పోరాడిందంతా నెల్లూరు జిల్లా దళిత మాదిగ మహిళలు వాళ్ళందరూ. ఆ పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడో కనుమరుగైపోయినరు. స్త్రీ పోరాటం మీద బయటకు వచ్చిన స్త్రీవాదులు, జెండర్ వాదులంతా లీడర్లు అయిపోయినరు, లీడర్లు అయి కూర్చున్నారు. మగవాళ్ళు, అగ్రవర్ణ పురుషులు, అగ్రవర్ణ స్త్రీలు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ రంగాల్లో వాళ్ళు ముందడుగు ఉన్నారు. అంటే ఫస్ట్ మా పురుషులు, మా మాదిగ పురుషులు ఒక మెట్టే ఎక్కలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళే ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా ఉన్నారు. అంటరాని వాళ్లకు అంటరాని స్త్రీని నేను, బానిసకు బానిసను, బాంచకు బాంచగా బతుకుతున్నా. అరే మీ బానిసత్వం, మీరు అంటరాని స్థానం అనుభవిస్తుండ్రయ్యా, దాని నుంచి విముక్తి కల్పించుకుందామని చెప్తుంటే మా మొగళ్ళు ఇంటలేరు.
మేము ఇంతే బానిసత్వంలో బతుకుతాము, ఇంకా ఇట్నే పెంట మీద ఏరుకొని తింటాం, ఇంకా మేము ఇట్నే ఇంక ఊరవతలనే ఉంటాం, మేము ఇంకా వాళ్ళ బాంచాను అనుకుంటే కాళ్ళు మొక్కుంటూనే ఉంటాం అంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేకపోవచ్చు అని మా మాదిగాడులకు ఆత్మగౌరవం ఉందండి. మొగోడు ఏమన్నా అంటే మాటకు మాట అంటాం, సరి చేసుకోమంటాం, అర్థమైందా? బయటోడన్నా ఇరిసి తంతాం, అర్థమైందా? మా తెరువు ఎవడు అన్న అనవసరంగా వస్తే మేము ఊరుకోం, ఎవడి జోలికి అనవసరంగా మా జోలికి ఎవడన్నా వస్తే ఒప్పుకోం. మాదిగ స్త్రీ ఆత్మగౌరవం అది. ఎందుకంటే మేము ఆనాడు కారంచేడు ఆలిసమ్మ కానీ, ఆనాడు కారంచేడు సువార్తమ్మ కానీ, ఏ మంత్రికి ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు కూడా ఎన్టీ రామగారి బతాయి పళ్ళని ఎగిరిదని ఇలా వీర వనితలు, దళిత పులులమ్మ అంటే స్త్రీలలో అంత ఆత్మగౌరవం ఉన్నది. మీరు 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 పులులు అనుకోని పిల్లులయ్యాల కాలు పట్టుకుంటారు, పులులంతా మేము రా నాయన, పులులను మేము మాదిగ స్త్రీలం. అందుకని మేమేమంటున్నామంటే ఒకరిని విమర్శించడం కాదు, అగ్రవర్ణాల స్త్రీలు, ప్రపంచంలో ఉన్న స్త్రీలు, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది, రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ మహిళా దినోత్సవం అంతా శ్రామిక స్త్రీలు జరుపుకోవాలి. శ్రమతత్వంకో క్లారా జెట్కి ఆనాడు ఆమె పోరాటం దేని మీద చేసింది? సమాన కూలి వేతనం మీద కొట్లాడింది. పురుషులతో పాటు సమాన కూలి వేతనం కావాలని, స్త్రీల హక్కులు గుర్తించాలనేది బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు. స్త్రీలకు ప్రాదేశిక అంటే హిందూ కోడ్ బిల్లులో స్త్రీల హక్కులు గుర్తించని పార్లమెంట్లో నేను ఉండనని రాజీనామా చేసి వెళ్ళిపోయినాను, రాయశాఖ ప్రతిపది. ఈ భారతదేశ స్త్రీలకందరికీ, స్త్రీలందరూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఈయన దేవుడు అని మొక్కాలి. మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలను గౌరవించి చదువు నేర్పిన మహాత్మా జ్యోతి బాపులే, తన భార్యకు చదువు నేర్పిన మహాత్మా జ్యోతి బాపులే మనకు దేవుడు. మనకు ఒక మహిళను సాధారణ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్న ఒక మామూలు మహిళను తీసుకొచ్చి ఉత్తర భారతదేశం మనవాద ప్రాంతంలో ముఖ్యమంత్రిని, ఒక అంటరాని స్త్రీని ముఖ్యమంత్రి చేసి చూపించిన మహనీయుడు మాన్యశ్రీ కాంశీరాం. ఆయనను మాన్యశ్రీ అనుకోవాలి, ఈ దొంగను మాన్యశ్రీ అని పిలుస్తున్నారు, జాతి ద్రోహిని మాన్యశ్రీ అని పిలుస్తున్నారు. అమాయకమైన పోరగాళ్ళు. వాళ్ళకి చెప్తున్న మాన్యశ్రీ అని పిలవద్దు మందకృష్ణను, పాపం తగులుతుంది. మీరు మాన్యశ్రీ అంటే మహనీయులకు దక్కాలి ఆ పేరు. పాటలు రాష్ట్రాల్లో కూడా చెప్తున్నా, మందకృష్ణ మీదుగా పాటలు రాష్ట్రాల్లో కూడా చెప్తున్నా. వ్యక్తుల మీద పాటలు రాపించుకోవడము, నువ్వు సచ్చినాక రాయాల పాటలు. నువ్వు మహనీయులు 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చచ్చిపోయినాక వచ్చినాయి పాటలు. నీకెందుక? ఏం సాధించినావు? మేము సాధించిన బిల్లు నీ బిల్లు అని చెప్పుకుంటున్నావు. ఆడోళ్ళు సాధించింది. మహిళా దినోత్సవం జరిపే వాళ్ళకు చెప్తున్నా, మహిళలుగా చేసుకోండి. మహిళల వేదికల మీద పురుషులు వచ్చి ముగ్గుల పోటీలని, ప్రైజులు ఇస్తామని మహిళలుగా కొట్లాడండి, స్వతంత్ర మహిళలుగా ముందుకు రండి. ఆనాడు ప్రపంచ దేశాల్లో ఉన్న మహిళలు ఈరోజు విద్యాపరంగా, ఉపాధి పరంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఆధిక్యంలో అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ ఈ భారతదేశ కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈరోజు స్త్రీని ఒక 3వ తరగతి మనిషిగానే స్త్రీని, నెట్టేసబడ్డ స్త్రీని, అది ఏ స్త్రీ అయినా కానీ ఆ స్త్రీలను అందరినీ దళితులతో పోల్చిండ్రు అంబేద్కర్, బాబాసాహెబ్ మహనీయుడు. బ్రోకెన్ లైఫ్స్ అన్ని స్త్రీలనంతా వీళ్ళను, అందుకని వీళ్ళకు విముక్తి కల్పించిన ప్రదాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఆయనను పొగడాలి, ఆయన కోసం పాటలు రాయాలి, ఆయన కోసం పోరాటాలు చేయాలి. ఆయన ఇచ్చిన హక్కుల్ని వాడుకోవడానికి స్త్రీలంతా ముందుకు రావాలి. అట్లాంటి పోరాటం, శ్రమతో కూడిన తత్వం, పోరాడే తత్వం స్త్రీలను. అందుకనే ఓ మహిళ బాధల బతుకులు ఎన్నాలే, మీరు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, మీరు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడదంటే ఆదిశక్తిని అలనాటి రుద్రమదేవని, ఆడదంటే ఆదిశక్తిని అలనాటి రుద్రమదేవని, స్త్రీ లేనిదే సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలి, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే. అందుకని స్త్రీలంతా సగం ఉన్నాం మనం, కానీ ఆ సగాన్ని సగంకు సంపేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకలేరు. ఇక్కడ జరిగే అత్యాచారాలు, ఇక్కడ జరిగే ఆడపిల్లల మీద, పసిపిల్లను కూడా చూస్తున్నారు, ముసలి పండు వయసు దాకా అత్యాచారాలు చేసి చంపుతున్నారు. ఎందుకు ఈ దారుణం, ఈ దౌత్యం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితులు? మొన్న ఈ మనువాద పార్టీ ఇదే బీజేపీ తోటి నువ్వు పొత్తు కలుపుతున్నవే, మరి మొన్న అమిత్ షా అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మందకృష్ణ ప్రశ్నించలేదు? చెప్పు. అంబేద్కర్ను దేవుడు అనుకున్రి, ఇంకో దేవుణ్ణి మొక్కండి, అంబేద్కర్ అంటుర్రు అని అన్నాడు. జై భీమ్ అన్నందుకు చంపుతుండరే, బుల్లెట్ నడిపినందుకు చేతులు నరికేస్తుండరే. అటువంటి దొంగలకా
నీది ఆర్ఎస్ఎస్ ఎజెండానా, ఎంఆర్పిఎస్ ఎజెండానా నీ ఉద్దేశం? ఉమ్, స్త్రీలను అణిచివేస్తున్నవే, దండోర ఉద్యమంలో ఉన్న స్త్రీలను అణిచివేస్తుంది, పురుషులను అణిచివేస్తుంది. ఏకో నారాయణగా నువ్వు ఒక్కనివే మిగిలితివి. అంటే మొన్న ఒక అమ్మాయి అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో ఒక అమ్మాయి ఒక ఏట్లో స్నానం చేయడానికి పోతే ఆ అమ్మాయిని పోయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ మనువాదులు పోయి అమ్మాయిని బట్టలిప్పి కొట్టి చంపేసిండ్రండి. అమ్మాయి మానవుకు విలువ లేదు, ప్రాణంకు విలువ లేదు. ఇటువంటి దుర్మార్గులతోటి నువ్వు అత్తుకొని విషకౌగిలి చేసి ఎవరిని ముంచుదామనుకున్నావు, ఎవరిని చంపుదామనుకుంటున్నావు? ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఉన్న దళితుల బతుకులు ఏం చేద్దామనుకుంటున్నావు? నీ విషకౌగిలికి ముంగిట మమ్మల్ని అందరికీ బలెందుకు చేయాలనుకుంటున్నావు? అడ్డుకొట్ట వేస్తాం. మేరీ మాదిగ చెప్తున్నా, నా కుటుంబాన్ని, నా కులాన్ని నేను మాదిగగా, మేరీ మాదిగ చెప్తున్నా, అడ్డుకట్ట వేస్తా. గౌరమ్మగా చెప్తున్నా, గౌరమ్మగా చెప్తున్నా, మేరీగా చెప్తున్నా. ఖబర్దార్ కృష్ణ మాదిగ, నువ్వు బీజేపీ పొత్తు, నువ్వు బీజేపీ కార్యకర్తవు, బీజేపీ ఎజెండాని, నీ ఎజెండా మా మీద రుద్ద. పోయి రేవంత్ రెడ్డి దగ్గర దండం పెట్టి ఇచ్చిన వర్గీకరణ తీసుకొని రావాల్సిన వాటా కోసం కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజలకి ఫైనల్గా మీరు చెప్పాలి అంటే ఈ ఉద్యమ నేపథ్యం కావచ్చు, లేకుంటే ఈ అంశాలపైన కానీ ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకి అది కూడా కొట్లాటతో, అమరత్వంతో, జైళ్ళతో, అది ఆనాటి మలిదశ, తొలి దశ పోరాటంలో ఎంతోమంది అమరత్వం పొందిండ్రు. మలిదశ పోరాటంలో కూడా ఎంతో అమరత్వం పొందిండ్రు. ఆ అమరుల ఆశయాల్ని కొనసాగించడానికి కూడా నన్ను అడుగుతుండ్రు కదా అందరు, నువ్వు ఈ ఆడున్నవి ఇన్నేళ్ళు అని మాట్లాడుతుండ్రు. నేను తెలంగాణ ఉద్యమంలో ఒక మాదిగ స్త్రీగా తెలంగాణ మహాజన మహిళా సమాఖ్యాన్ని 2010లో ఎస్టాబ్లిష్ చేసి ఆనాడు చనిపోయినోళ్ళ కోసం, ఆనాడు టిఎన్ సదలక్ష్మమ్మ, ఈశ్వరిబాయి తదితర మహిళా నాయకురాళ్ళు, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ఆనాటి వాళ్ళు ఒక స్త్రీలుగా, తల్లులుగా వాళ్ళు ఉండి పని చేస్తే ఈ మలిదశ పోరాటంలో అమరత్వం పొందుతున్న శ్రీకాంత్ చారి కానీ, తర్వాత వేణుగోపాల్ రెడ్డి కానీ, సాయి కుమార్ కానీ, సువర్ణ కానీ, కానిస్టేబుల్ కిష్టయ్య కానీ, వీళ్ళందరూ అమరత్వం పొందుతుంటే వాళ్ళందరినీ సమీకరించి మొట్టమొదటి అమరవీరుల సదస్సుని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొట్టమొదటిసారి అమరవీరుల సదస్సు జరిపినాక, దాని మీద ఆర్టికల్ రాసినాక, అప్పుడు టీవీలు, మీ మీడియా అంతా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చినాక వాళ్లకు కొంత మేలు జరిగింది. నేనేమంటున్నంటే తెలంగాణ సాధించాం, తెలంగాణ సిద్ధించింది, అది అందరి కళ. కానీ ఆ తెలంగాణలో అందరికీ న్యాయం జరిగిందంటే జరగలేదు. సబ్బండ సకల జన బేరి నడిపినాం, రైలు రోకోలు నడిపినాం, రాస్తా రోకోలు జరిపినాం, రోడ్ల మీద వంట వార్పులు అందుకున్నాం. ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి పోరాటము, విద్యార్థులు, మహిళలు అందరం కలిసి, జర్నలిస్టులు, రకరకాల పోరాటాలు జరిగినాయి. రకరకాల త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఆ తెలంగాణలో మనం దేని మీద వచ్చింది? నీళ్లు, నిధులు, ఉపాధి, వీటి మీద వచ్చింది. అవన్నీ ఇంతవరకు కూడా ఇంకా పూర్తిగా జరగలేదు. అది జరగాలనంటే మనకు మంచి పరిపాలన ఉన్న, సార్థక ఉన్న నాయకత్వం ఉండాలి. ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గవర్నమెంటే ఈనాడు రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తూ తెలంగాణ ప్రజలు సాధించుకోలేని ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వసీ వర్గీకరణ విషయంలో పట్టించుకున్నట్టే తెలంగాణ ప్రజల ఆకాంక్షని, ఇంకా నెరవేరని ఆశయాలన్నీ నెరవేర్చడానికి ముందుకొస్తుందని కోరుకుంటున్నాను నేను. ఓకే, జై భీమ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ తమ్ముడు. థ్యాంక్ యూ.